ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మెటీరియల్స్ ఫిఫో పద్ధతి ఏ విధంగా ఉంటుంది. ఫిఫో పద్ధతి నేను చెప్పబోతున్నాను. స్టోర్స్ లెడ్జర్ అనేవి మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్, రీఆర్డర్ లెవెల్, ఈ లెవెల్స్ 3 రాస్తారు ఇక్కడ. మెటీరియల్ నెంబరు, కోడ్ నెంబరు, బిన్ కార్డ్ నెంబరు. ఫిఫో మెథడ్ హెడ్డింగ్ పెడతాడు. స్టోర్స్ లెడ్జర్ అని చెప్పి ఇది కూడా సెంటర్కి వచ్చేలాగా హెడ్డింగ్ పెట్టండి. స్టోర్స్ లెడ్జర్. ఇప్పుడు మనకి ప్రిపేర్ స్టోర్స్ లెడ్జర్ ఇన్ ఫిఫో అండ్ లిఫో మెథడ్ అన్నాడు. ఫస్ట్ ఫిఫో మెథడ్ ఏ విధంగా చేయాలని నేను చెప్తాను. మెథడ్ అండ్ ఆల్సో సింపుల్ యావరేజ్ మెథడ్ అన్నాడు. ఫిఫో మెథడ్ చూద్దాం ముందు. ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1st January 2012 ఈజ్ 100 యూనిట్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు January 1st బ్యాలెన్స్ అని చెప్పి బ్యాలెన్స్లో వేసేయండి. 100 యూనిట్స్, 10 రూపీస్, 1000 రూపీస్ వేస్తాం అనమాట. తర్వాత ఎన్నో తారీఖు January 5th ఇచ్చాడు. 300 యూనిట్స్ పర్చేజ్ డీటెయిల్స్ అన్నాడు. ఇష్యూస్ డీటెయిల్స్ అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏది ముందు ఏది తర్వాత చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ January 5th 300 యూనిట్స్ 6 రూపీస్ పర్ యూనిట్ అన్నాడు. 300 రూపీస్ పర్చేస్ అని రాస్తారు. పర్చేస్లో వేస్తారు. పర్చేస్ అంటే పర్చేస్లో వేయాలి. 300 యూనిట్స్ 6 రూపీస్, 1800 రూపీస్. ఇప్పుడు బ్యాలెన్స్లో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే అండి, ముందు ఉన్నటువంటి నిల్వ తీసుకురావాలి. దీన్ని ఇక్కడికి తీసేయండి. 100 యూనిట్స్. తర్వాత ఇప్పుడు కొన్నవి 300 యూనిట్స్. అలాగే 100 యూనిట్స్ ధర 10 రూపీస్. ఇప్పుడు కొన్నవాడి ధర 6 రూపీస్. 100 × 10 1000. 300 × 6 1800. ఈ విధంగా మనం 5వ తారీఖు వేస్తాం అనమాట. 5వ తారీఖు తర్వాత 6వ తారీఖు మనకి ఏమి ఇచ్చాడు? ఇష్యూ ఇచ్చాడు. 6వ తారీఖు ఇష్యూ 250 అన్నాడు. ఇష్యూ అంటే మనం ఇష్యూలో వేయాలండి. ఇష్యూలో 250 యూనిట్స్ అంటే మనం ఇది ఫిఫో పద్ధతి కాబట్టి ఫస్ట్ నుంచి తీసుకోవాలి. అంటే పైన అవుతుంది, ముందు పైన తీసుకోండి. 100 యూనిట్స్ ఉంది కాబట్టి 100 యూనిట్స్ తీసుకుంటారు. 100 యూనిట్స్. అప్పుడు 100 యూనిట్స్కి 250కి ఇంకా ఎంత కావాలి? 150 కావాలి కాబట్టి కింద ఉన్న యూనిట్లో 150 తీసుకుంటారు. కింద ఉన్న యూనిట్లోంచి 150 యూనిట్స్ తీసుకుంటారు అనమాట. 100 యూనిట్స్ తీసుకుంటారు. కింద యూనిట్లోంచి 150 యూనిట్స్ తీసుకుంటారు అనమాట. 100 యూనిట్స్ తీసుకుంటారు. 100 యూనిట్స్లోంచి మనకి 250 కావాలి కాబట్టి ఇష్యూ 250. ఇక్కడ ఇష్యూ ఎంత అండి? 250 యూనిట్స్. ఇక్కడ కనుక 250 యూనిట్స్ కాబట్టి పైనుంచి 100 పైనుంచి రావాలి. ఫిఫో పద్ధతి అంటే ఫస్ట్ పైనుంచి మొదలెట్టాలి. కింద ఉన్నటువంటి 150 యూనిట్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పై రేటు 10 రూపీస్, కింద రేటు 6 రూపీస్. ఇప్పుడు 1000 రూపీస్. దీని విలువ 6 × 50 900. ఇక బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మన దగ్గర? 100కి 100 పోయింది. 300కి 150 పోతే ఇంకా 150 యూనిట్సే ఉంటుంది. 150 యూనిట్స్ 6 రూపీస్ 900 రూపీస్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత ఎన్నో తారీఖు ఇచ్చాడో చూద్దాం. తర్వాత 6వ తారీఖు 10వ తారీఖు ఉంది. 8వ తారీఖు పర్చేస్ 500 యూనిట్స్ 7 రూపీస్ పర్ యూనిట్. మనం తర్వాత 8వ తారీఖు 500 యూనిట్స్. 8వ తారీఖు వేస్తారు. పర్చేస్ 500 యూనిట్స్ అట్ ది రేట్ ఆఫ్ 7 రూపీస్. 3500 వేస్తారనమాట. 3500. ఇప్పుడు బ్యాలెన్స్లో ఎంత వేయాలి మీరు? 150 వేస్తారు మామూలుగా. 150 ఇప్పుడు కొన్న ఒక 500 యూనిట్స్ వేస్తారు. 150 యూనిట్స్ 6 రూపీస్. ఈ 500 యూనిట్స్ ఏమో 7 రూపీస్. దీని విలువ 900 రూపీస్. తర్వాత 3500 రూపీస్ వేస్తాం అనమాట. దీని తర్వాత ఎన్నో తారీఖు? 10వ తారీఖు అనుకుంటా చూడండి.
8వ తారీఖు తర్వాత 12వ తారీఖు, 10వ తారీఖు ఇష్యూ. 10వ తారీఖు ఇష్యూ ఏం చేస్తాం మనం, 10వ తారీఖు పర్టికులర్లో ఇష్యూ అని రాస్తారు. ఇష్యూ ఎన్ని యూనిట్లు, ఇక్కడ 400 యూనిట్స్ కాబట్టి మనకి పైన 150 తీసుకోవాలి. మేము ముందు 150 యూనిట్స్ తీసుకోండి. ఇంకా 400 ఎంత కావాలి, ఇందులో 250 యూనిట్స్ తీసుకుంటారు. 250 యూనిట్స్, దీని రేటు 6 రూపీస్, దీని రేట్ వచ్చి 7 రూపీస్, దీని టోటల్ వచ్చి 900, దీని టోటల్ వచ్చి 250 into 7 అంటే 1750. 1750 వేస్తారు. కాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి మీరు. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, ఇప్పుడు 150లో 150 పోయింది, 500లో 250 పోయింది కాబట్టి ఇంకా 250 యూనిట్సే మనకి బ్యాలెన్స్ ఉంటుంది. 250 యూనిట్స్ 7 రూపీస్, 1750 రూపీస్ వేస్తాం అనమాట. ఈ విధంగా వేస్తాం. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ 8వ తారీఖు 12వ తారీఖు 14వ తారీఖు ఉంది కాబట్టి 12వ తారీఖు పర్చేస్ 600 యూనిట్స్. 12వ తారీఖు పర్చేజ్ 600 యూనిట్స్ at the rate of 8 rupees per unit. 8 rupees వేస్తారు అంటే 4800 అన్నమాట. ఇప్పుడు బ్యాలెన్స్లో ఏం చేస్తాం, బ్యాలెన్స్లో 250 యూనిట్స్ ముందు మామూలుగా పైన ఉన్నటువంటి నెల వేసేయండి. ఇప్పుడు కొన్న 600 యూనిట్స్ వేసేయండి. తర్వాత 7 రూపీస్ దాని విలువ వేస్తారు, దీని విలువ వచ్చి 8 రూపీస్ వేస్తాం. ఇప్పుడు దాని విలువ 1750, దీని విలువ 4800 వేస్తారన్నమాట. ఈ విధంగా చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి బ్యాలెన్స్ ఇస్తే బ్యాలెన్స్లో వేసాం 100 యూనిట్స్ 10 రూపీస్ 1000. తర్వాత పర్చేజ్ 300, ఎప్పుడు కూడా పైన బ్యాలెన్స్ కింద వేసేయాలన్నమాట. కింద వేసాం 100 300, ఇదంతా 1వ తారీఖు. ఇక్కడ మధ్యలో ఎలా ఉన్న మీకు వీడియో చూడండి. ఫస్ట్ జనవరి 1వ తారీఖు బ్యాలెన్స్ ఇచ్చాడు, బ్యాలెన్స్ 100 యూనిట్స్ వేస్తారు 1000. తర్వాత 5th పర్చేస్ 300, ఇప్పుడు 100 పైన ఉన్నటువంటి బ్యాలెన్స్ కింద వేసిన తర్వాత ఇప్పుడు కొన తర్వాత వేయాలి. అలాగే ఇష్యూ 250 యూనిట్స్ అంటే పైన ఉన్నటువంటి 100 యూనిట్స్ తీసుకున్నాం, ఇందులో 150 యూనిట్స్ 250 తీసుకోవాలి, పైనుంచి రావాలన్నమాట. ఫిఫో పద్ధతి అంటే ఫస్ట్ కొన్నవి ముందు ఇష్యూ చేయాలి, తర్వాత కొన్నవి ఇష్యూ 150 ఇష్యూ చేసాం. ఇంకా ఈ 100కి 100 పోతే 300కి 150 పోతే ఇంకా 150 మిగిలింది. మళ్ళీ 500 యూనిట్స్ 7 రూపీస్ చొప్పున కొన్నాడు, మళ్ళీ బ్యాలెన్స్ ఇక్కడ వేసి ఇప్పుడు కొన్నవి తర్వాత కింద వేయాలన్నమాట. ఇది మాత్రం ఈ ఆర్డర్లో రావాలి. ముందు కొన్నవి ముందు నిల్వ ఉన్నవి ముందే వేయాలి, తర్వాత కొన్నవి తర్వాత వేయాలన్నమాట. తర్వాత ఇష్యూ 400 అన్నాడు, అంటే 150 తీసుకుంటాం, ఇంకా 250 కావాలి కాబట్టి 250 ఇందులో తీసుకుంటాం. 150 6 రూపీస్ 900, 250 7 రూపీస్ 1750. ఇంకా బ్యాలెన్స్ ఇందులో 500లో 250 పోతే 250 ఉంటుంది, 250 1750. మళ్ళీ 12వ తారీఖుని 600 యూనిట్స్ కొన్నాడు, 8 రూపీస్ 4800. 2050 బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు కొన్నవి 600 into 8 4800 వేసాం అనమాట అండి. ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ 12వ తారీఖు తర్వాత 8వ తారీఖు ఇచ్చాడండి. ఇక్కడ 12 తర్వాత 14వ తారీఖు ఇష్యూ అన్నాడు. 14వ తారీఖు ఇష్యూ అన్నాడు. 14వ తారీఖు ఇష్యూ అంటే మనం 14వ తారీఖు ఇష్యూ ఎన్ని యూనిట్లు ఇచ్చాడు ఇక్కడ 14వ తారీఖు 500 యూనిట్స్. 500 యూనిట్స్ అంటే మనం ఇందులో 250 తీసుకోవాలి, ఇందులో 250 తీసుకోవాలి. ఇవి ఎందులో వేయాలి, ఇష్యూలో వేయాలి. ఇష్యూలో వేయాలండి 250. ఇంకా 500కి ఎంత తక్కువ, 250 తక్కువ కాబట్టి ఇందులోంచి 250 తీసుకోవాలి. 250 ఏ రేట్ తీసుకుంటాం, 7 రూపీస్. ఈ 250 ఏమో 8 రూపీస్. టోటల్ 1750. దీని టోటల్ 250 into 8 2000. 250 into 8 2000 వేస్తారు. ఇంకా బ్యాలెన్స్ మా దగ్గర ఎంత ఉంటుంది, ఇంకా 250 పోతే 350 at the rate of 8 రూపీస్. బ్యాలెన్స్ 24/4/2800, 2800. మీరు కాలిక్యులేటర్ మీద కొట్టండి. 350 into 8 2800 అనమాట. ఇది ఇంటూ ఇది చేస్తే ఇవన్నీ వస్తాయండి. 300 into 6 150 into 6 150 into 6 500 into 7 ఇలా చేస్తే మనకి వస్తాం. తర్వాత ఏమి ఇచ్చేట్టు చూద్దాం. 14వ తారీఖు అయిపోయిన తర్వాత
20వ తారీఖు మనకి పర్చేజ్ ఇచ్చాడు 300 యూనిట్స్ 10 per యూనిట్. 300 యూనిట్స్ 20వ తారీఖు పర్చేజ్ purchase 300 units at the rate of 10 rupees, 3000 rupees. 3000 రూపీస్ వేస్తారు. ఇక్కడ బ్యాలెన్స్లో 350 మామూలుగా వేసుకోవాలి. 350 ఇప్పుడు కొన్నటువంటి 300, మళ్ళీ రేట్ కూడా 8 రూపీస్ మామూలే, 10 రూపీస్ దీని రేట్ వేస్తారు. దీని టోటల్ 350 into 8 2800, 300 into 10 3000 వేస్తారు. 20వ తారీఖు విధంగా. 20వ తారీఖు తర్వాత మళ్ళీ 25వ తారీఖు జనవరి 25ని 200 యూనిట్స్ ఇష్యూ చేశాడు. 25th ఇష్యూలో వేయాలి. 200 యూనిట్స్ ఇష్యూ చేశాడు కాబట్టి 200 యూనిట్స్ మనం వేస్తాం అనమాట. 200 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 8 రూపీస్ మనం జారీ చేసేసి 200 into 8 రూపీస్ to 1600. ఇంకా బ్యాలెన్స్ ఏముంటుంది, ఈ 350లో 200 పోతే 150 యూనిట్స్. ఈ బ్యాలెన్స్ 300 యూనిట్స్ మామూలుగా ఉంటాయి, వేయించలేదు కాబట్టి. వీటి విలువ 8 రూపాయలు, దీని విలువ 10 రూపాయలు. దీన్ని ఇంటూ మల్టిప్లై చేయండి. 150 into 8 అంటే 1200, దీని విలువ 3000. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. FIFO పద్ధతి అంటే ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మనకి బ్యాలెన్స్ ఇచ్చాడు, బ్యాలెన్స్లో వేయండి. తర్వాత పర్చేజ్ కొన్నప్పుడు ఈ పర్చేజ్ ముందు బ్యాలెన్స్ యూనిట్స్ వేసి పర్చేజ్ యూనిట్స్ వేసాం అనమాట. ఇదంతా ఒకటే గడండి. ఎప్పుడు కూడా ఏ తేదీ కాదేది పెన్సిల్తో అడ్డంగా గీత కొట్టండి. మీరు గీత కొట్టేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. 6th ఇష్యూ 100 250 యూనిట్స్. 250 యూనిట్స్ అంటే మన దగ్గర ఫస్ట్ 100 తీసుకుని తర్వాత 300లోంచి 150 తీసుకుంటే 150 బ్యాలెన్స్ ఉంటుంది అనమాట అండి. ఇది 1వ తారీఖు కింద తీస్తాం, లేకపోతే తెలుస్తుంది. ఇప్పుడు జనవరి 1వ తారీఖున బ్యాలెన్స్ 100 యూనిట్స్ 10 రూపీస్ 1000. పర్చేస్ 300 6 రూపీస్ 1800. 100 ఇప్పుడు కొన్న 300 కింద వేసుకోండి. ఫస్ట్ అవుట్ కాబట్టి ఫస్ట్ కొన్నవే మనం ఇష్యూ చేస్తాం అనమాట. 100 300. ఇప్పుడు ఇష్యూ 250 యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, ముందున్నటువంటి 100 యూనిట్స్ తీసుకుని తర్వాత ఉన్న 300లో 150 యూనిట్స్ తీసుకుంటాం. దీని ద్వారా 10 రూపీస్ 1000, 6 రూపీస్ 900 వేస్తాను అనమాట. 900 వేస్తే 900 వేస్తారు. ఇంకేం ఉంటాయి, ఇంకా 300లో 150 పోతే 150 ఉంటాయి, 6 రూపీస్ 900. మళ్ళీ ఏం చేశాడు, 500 పర్చేస్ కొన్నాడు. ఈ బ్యాలెన్స్ ముందు 150 6 రూపీస్ 900 వేసి పర్చేస్ అయినవి తర్వాత కొన్నవి తర్వాత వేస్తాం అనమాట. 500 యూనిట్ ఇంటూ 7 3500 ఈ విధంగా వేస్తారు. ఇష్యూ 250 యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 150 ఉంది కాబట్టి ఇంకా మనకి 400 ఇచ్చాడు. 400 ఇచ్చాడు కాబట్టి 150 తీసుకుని ఇందులో 250 ఇందులో తీసుకుంటాం. కిందకి 250 ఇంకా ఎంత తక్కువ అయితే అంత అప్పుడు కిందకి వెళ్ళాలన్నమాట. పైవన్నీ జారీ చేసిన తర్వాత కిందకి వెళ్తాం. 250 ఇంకెన్ని ఉంటాయి, 250. దీని విలువ 250 into 7 1750, 250 into 7 1750. 500కి 250 పోతే 250 7 రూపీస్ ఉన్నాయి. 150 6 రూపీస్ 150 ఇష్యూ చేసాం కాబట్టి ఇంక ఇవేమీ లేవు అనమాట. తర్వాత మళ్ళీ 600 యూనిట్ పర్చేస్ కొన్నాడు 8 రూపీస్. 600 into 8 4800. మనం ఏం చేస్తాం, 250 యూనిట్స్ 7 రూపీస్ 1750 బ్యాలెన్స్ తీసుకుని కొన్నవి తర్వాత వేస్తాం అనమాట. వేసిన తర్వాత మనకి ఇక్కడ 500 ఇష్యూ అన్నాడు. 250 ఉన్నాయి కాబట్టి 250 రేటు జారీ చేసేస్తాం. 250 into 7 into 1750 జారీ చేసి 600లో 250 తీసుకుంటాం. 250 into 8 into 2000. 2000 అంటే 600లో 250 పోతే ఇంకా ఎంత ఉంది, 350 into 8 2800 మనం చూపెడతాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత పర్చేజెస్ 300 కొన్నాడు. 300 కొంటే ఈ 350 వేసిన తర్వాత 300 యూనిట్స్ ఈ రేట్లు వేస్తాం. 8 రూపీస్ 2800, 10 రూపీస్ 3000.
వేసిన తర్వాత ఇష్యూ ఎన్ని యూనిట్లు 200 యూనిట్స్ కాబట్టి 350లో వచ్చి 200 యూనిట్స్ మనం డైరెక్ట్గా ఇష్యూ చేసేస్తాం. ఇంకా ఈ 350లో 150 మిగిలింది. 150 అంటే 8 రూపీస్ చొప్పున 1200, 300 ఇంటూ 10 అంటే 3000. మీరు లెక్క చూసినట్లయితే ఇక్కడ ఎంత అండి, 100 ఉంది. పర్చేస్ ఎన్ని యూనిట్స్ చూద్దాం. 100, 400, 900, 1500, 1800 అనమాట. బ్యాలెన్స్ పర్చేస్ కలపండి. 1800 వచ్చింది, 1800 వచ్చింది. అందులోంచి 900, 9, 13, 1550, 1550 అనమాట. 600, 1350 వచ్చింది. 18లోంచి 1350 తీసేస్తే ఇంకా 450 ఆన్సర్ సరిపోయింది. బ్యాలెన్స్ను పర్చేస్ కలపండి, అందులోంచి ఇవి తీసేయండి. ఇవి తీసేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ బ్యాలెన్స్ 450 యూనిట్స్ సరిపోయింది అనమాట. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేయండి. ఇలా చేసినట్లయితే మీకు ఇందులో మనకి నష్టం ఇచ్చాడంటే ఇష్యూలో వేయండి, లాస్ అని రాయండి. ఇక్కడ ఇష్యూలో వేయండి. అలాగే వాపస్ ఇచ్చాడు, రిటర్న్స్ ఇచ్చాడు అనుకోండి, లాస్ ఇస్తే ఏం చేస్తారు, ఇష్యూలో వేయండి. ఇష్యూ ఎలా చేస్తారో అలాగే లాస్ ఇస్తే అలా చేయండి. రిటర్న్స్ వస్తే మాత్రం పర్చేస్ దగ్గర రిటర్న్స్ అని రాసి పర్చేస్ ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తామో అదే విధంగా ట్రీట్ చేయాలి. పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ విధంగా ఉంటుంది స్టోర్స్ లెడ్జరు. మీరు జాగ్రత్తగా చేసినట్లయితే మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం లెక్క చేయాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.